తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి కనుము సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి ఇంట్లో సుఖము సంతోషము పాడి పంటలు మరి అన్ని రకాలుగా కుశలంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన వెమ్లవాడ రాజన్నను మొక్కుకుంటూ మరి పత్రికా మీడియా సోదరులు మాకు ఆతిథ్యం ఇచ్చి స్వాగతం పలికిన మా సోదరుడు ఆది సీనన్న గారు, గ్రంథాలయ చైర్పర్సన్ కరీంనగర్ మల్లేష్ అన్న గారు, సత్తు మల్లేష్ అన్న గారు, మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా మాక్సిమం అంటే ప్రతి జాతరకు ముందు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినాక రాజన్నను మొక్కుకొని తర్వాత వెమ్లవాడకి వెళ్ళి అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో 4 రోజులు గడుపుతూ ఉంటారు. కాబట్టి నేను కూడా మా తల్లిదండ్రులతో రెగ్యులర్గా వస్తూ ఉన్నా. పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది చాలాసార్లు. ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది. ఇటు ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర కూడా ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా మరి సమ్మక్క సారలమ్మను వనంలోంచి జనంలోకి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కానీ వెమ్లవాడలో కానీ సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు. ఇప్పుడు అక్కడ మేడారంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇక్కడ వెమ్లవాడ రాజన్న, అక్కడ సమ్మక్క సారలక్క అంటే ఈ పదాలలోనే ఆ పిలిచే పలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పిలుచుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు వీళ్ళు. మేము అక్కడ సమ్మక్క సారలక్క అంటాం, ఇక్కడికి వస్తే వెమ్లవాడ రాజన్న అంటాం. అంటే ఇది మనకు పురాతనం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు. మనం గుడుల నిర్మాణం చేసుకుందాం, సౌకర్యాలు కల్పిద్దాం, అన్నీ చేద్దాం, కానీ పూజించే విధానము, పిలుచుకునే తీరు, ఆ విశ్వాసాలు అవన్నీ మాత్రం భద్రంగా కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి. గతంలో మరి గత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే వారి పెళ్ళి అయిందని చెప్పిండ్రు, కానీ ఏటా 100 కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ ఎందుకు